జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. కావేరి, అమ్మా, నువ్వెప్పుడు మేం బాగుండాలని కోరుకొని దేవుడికి పూజలు చేస్తావు కదా. ఈరోజు నువ్వు బాగుండాలని ఆ దేవుడికి మొక్కుకుని నేను ఉపవాసం ఉంటాను. అయ్యో కావేరి, నువ్వు ఉపవాసం ఉంటావా? అలాంటిదేం వద్దులేమ్మా. మరేం పర్లేదమ్మా, నేను చెప్తున్నాను కదా. నీ మనసులో నువ్వు ఏదనుకున్నా ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ కృష్ణుడి మాటగా నేను చెప్తున్నాను. కావేరి, ఇదివరకటి కంటే చెయ్యి కాలు బానే వచ్చింది కళ్యాణి. కొద్ది రోజులు ఇలాగే చేస్తే పూర్తిగా నయం అవుతుంది. నువ్వు మామూలుగా అయిపోతావు. ఎంత తొందరగా నడవగలిగితే అంత మంచిదండి. మీ అందరి కష్టం చూడలేకపోతున్నాను. మీకు మీరు, అటు పిల్లలు అందరూ నా కోసం కష్టపడుతున్నారు. ఏరా, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు నాన్న, ఈరోజు లీవ్ పెట్టాను. ఎందుకురా? వేరే పనుంది నాన్న. జాగ్రత్తరా, ఇంకా నీ ఉద్యోగం పర్మనెంట్ కాలేదు. నువ్వు ఇలా లీవులు పెడితే కష్టం అవుతుందేమో చూసుకో. అలాగే నాన్న. రవి, చేతిలో ఆ కవర్ ఏంట్రా? కొత్త బట్టలాంటి. ఎవరికి రావి? నాకే నాన్న. నీ చెల్లికి కూడా కొనాల్సింది కదరా. పాపం, తను మీకోసం, ఈ ఇంటి కోసం ఆటో నడుపుతూ ఎంతో కష్టపడుతుంది. మొదటి జీతం రాగానే దానికి ఒక చీరో ఒక డ్రెస్సో కొనుంటే ఎంతో సంతోషంగా ఉండేది. ప్రియా మన కుటుంబంలో అందరికీ అమ్మలాంటిదిరా. అలాంటి ప్రియకి ఒక చీర కొంటే ఎంతో ఆనందించేది కదా. మా అన్నయ్య తన మొదటి జీతంతో నాకు చీర కొన్నాడు అని పొంగిపోయేది కదరా. నాన్న, నాకు జీతం వచ్చిందని ఎవరు చెప్పారు? నేను ఆఫీస్లో ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని కొన్నాను. అడ్వాన్స్ తీసుకుని అప్పు తీసుకున్నానంటున్నాడేంటి? ఆఫీస్లో జాయిన్ అవ్వాలంటే బాగా డిగ్నిఫైడ్గా కనిపించాలి. కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని నీట్గా ఉండాలి. లేదంటే వాళ్ళు జాయిన్ చేసుకోరు నాన్న. అవునా? అవును నాన్న. అందుకే అప్పు తీసుకుని ఈ బట్టలు కొనుక్కొచ్చాను. జీతం వస్తే ప్రియకి తప్పకుండా శారీ కొంటాను. పాపం, మన కోసం చాలా కష్టపడిందిరా. నువ్వు సంపాదనలో పడగానే ప్రియాని ఆటో నడపడం ఆపించి తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఆ పెళ్లి బాధ్యత, ఇంటి బాధ్యత అంతా నీదేరా. సరేమ్మా, అలాగే. రారా, పదరా. ఇదిగో ఇంకోటి తిను. అమ్మా, పెసరట్లు చాలా బాగున్నాయమ్మా. ఇంతకాలం నీ చేతి వంట ఎంత మిస్ అయ్యామో. పెసరట్టు చట్నీ అదుర్సు. థ్యాంక్ యూ.
అదేంటి అమ్మాయి గారు, అంతకుముందు రోజు నేను దోశలేస్తే బాగానే తినేవారు కదా, అప్పుడు బాగున్నాయని ఒక్క మాట కూడా అనలేదు. బాగుంటే కదా చెప్పడానికి. చూసారా అమ్మగారు, కావేరమ్మగారు ఎలా అంటున్నారో? మీరు లేనప్పుడు నేనే కదండి వండి పెట్టేదాన్ని. పిల్లలకి అమ్మ చేతి వంట నిమ్మించిన రుచి ఎక్కడా దొరకదులే. అది సృష్టి ధర్మం. అంతేగాని నిన్ను తక్కువ చేయడం అని కాదు. అలా ఫీల్ అవ్వకు. మీరు కన్నతల్లి కాబట్టి కావేరమ్మ గారి మాటల్ని మీరు కవర్ చేస్తున్నారులేండి, నాకు అర్థమైంది. అమ్మాయి గారు, మీ మాటలకి నేను హట్టు. ఇదిగో అయ్యో అట్టు తింటావా? ఉండు, ఇంకోటేస్తాను. అమ్మా వద్దమ్మా, చాలు, ఇప్పటికే చాలా తినేశాను. అరే ఏం తిన్నావని? ఇంకోటేస్తానుండు, కడుపు నిండా తినాలి. సరే వెయ్యు. తీసుకో. ఎరా అసలు వాళ్ళ దగ్గర ఇవి కొత్త బట్టలని చెప్పాలా? అసలు నిన్నెవరడిగారు? నేనేదో మేనేజ్ చేసుకుంటాను కదా. నా సంగతి సరే గాని నువ్వేంట్రా అడ్వాన్స్ తీసుకుని అప్పు తీసుకున్నాడని అబద్ధం చెప్పావు? మరేం చేయమంటావు? జాబ్లో చేరి ఇంకా జీతం కూడా రాలేదు. అప్పటికే ఎంత పెద్ద లిస్ట్ చెప్పారో చూడు. నాకు జాబ్ రాగానే ప్రియన్ ఆటో నడపడం మాన్పించేసి పెళ్లి చేస్తారంట. ఆ డబ్బులు నేను కట్టాలంట. ఇలా అయితే జీవితాంతం నేను సంపాదిస్తూనే ఉండాలి, వీళ్ళకి ఖర్చు పెడుతూనే ఉండాలి. ఇక నా లైఫ్ ఏంటి? నేను ఎంజాయ్ చేసేది ఎప్పుడు? అదేంట్రా అలా అంటావు? పెద్ద కొడుకుగా అది నీ బాధ్యత కదా. ఏంట్రా బాధ్యత? పెద్ద కొడుకు నేను పుట్టానా? వాళ్ళు కన్నారా? అది కాదురా, పాపం ప్రియ ఇన్ని రోజులు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించింది కదా. ఎవర్రా నడపమన్నారు? నేను చెప్పానా? దాన్ని చదువుకోమంటే చదువు రాలేదు, ఆటో నడిపింది. దానికి నేనేం చేయను? నేను ఎంఎస్ చేయాలి, వేరే కోర్సులు చేయాలి, దానికి డబ్బులు కావాలి. జీతం వస్తుందనకనే ఎలా ఎగబడుతున్నారు చూడు. వీళ్ల బాధ్యతలు తీసుకుంటే నేను కూడా ఆటో నడుపుకుంటూ బతకాల్సిందే. ఛ, వీడేంటి ఇంత సెల్ఫిష్ గా ఉన్నాడు? ఇవి కార్తీక అమ్మగారు వేసుకునే ప్యాకెట్లేనా? అమ్మగారు, అమ్మగారు రండి, తొందరగా రండి అమ్మగారు. ఏమైంది? తొందరగా రండి అమ్మగారు. రండి అమ్మగారు, తొందరగా రండి. రండి అమ్మగారు. ఏమైంది పంకజం? ఎందుకు అర్చావు? అటు చూడండి. గదిలో పెట్టుకుంటే మీరు పడేస్తారని ఇక్కడ దాచిపెట్టారండి కార్తీక అమ్మాయి గారు. అమ్మా ఏంటమ్మా ఇవి? అక్కవాడేవివేనా? అవును, ఇవే. పంకజం, అవి తీసుకో. తీసుకో. పంకజం, ఇల్లు మొత్తం వెతుకు. ఇంకా వీటిని ఎక్కడెక్కడ దాచిందో అంతా మొత్తం వెతుకు. ఒక్కటి కూడా తనకి దొరకడానికి వీల్లేదు. వెళ్ళు. అట్టగే అమ్మగారు. కావేరి, నువ్వు కూడా వెళ్ళి వెతుకు. వెళ్ళు.
అది నాది. ఇవ్వు. ఇవ్వను. నావని చెప్తున్నాను కదా, ఇవ్వు. ఈ చెడలవాట్ల నుంచి బయటపడాలని నేనే రోజు ఈ చెత్తంతా తీసి బయట పారేశాను. అయినా నువ్వు ఇంట్లో దాచావు. వెతుకుతున్నాను, ఒక్కటి కూడా నీ చేతికి చిక్కనివ్వను. అవి అవి చెత్త. అవి ఎంత కాస్ట్లీనో నీకు తెలుసా? మనుషుల్ని నాశనం చేసేవి ఎంత కాస్ట్లీ అయినా పనికిరాని చెత్తతోనే సమానం. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వీటిని వాడడానికి నేను ఒప్పుకోను. ఏయ్, ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? నిన్నగాక మొన్నొచ్చావు, నా మీద పెత్తనం చెలాయిస్తావా? అసలు నాకు రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? అక్క, ఆవిడ మనకి అమ్మ. ఏయ్ నోర్మోయ్, ఇది నీకమ్మేమో, నాకు కాదు. నా దృష్టిలో పెద్ద డెవిల్, రాక్షసి. పద్ధతులు మార్చుకోమని చెప్పే బిడ్డకి తల్లెప్పుడు రాక్షసిలాగే కనిపిస్తుంది. నన్ను నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నువ్వు మారడమే కావాలి. కన్నబిడ్డ బాగుంటుంది అంటే ఇలాంటి బిరుదులు ఎన్నైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఏయ్, ఏంటిది? ఇందాకటి నుంచి కన్నబిడ్డ కన్నబిడ్డ అంటున్నావు. అసలు నువ్వు నా కన్న తల్లివని గ్యారెంటీ ఏంటి? నిజంగా నువ్వు మమ్మల్ని కనుంటే ఇంతకాలం మమ్మల్ని వదిలేసి దూరంగా ఎందుకున్నావు? అసలు పిల్లలు నీతో పాటు లేరనే ఆరాటం ఇన్నాళ్లలో కొంచెమైనా ఉందా? జంతువులు కూడా తన బిడ్డల్ని వదిలేసి పోవు. అలాంటిది మమ్మల్ని కాదని ఎందుకు పోయావు? పిల్లల కోసం నేను ప్రతి క్షణం ఆరాటపడుతూనే ఉన్నాను. అందుకే నా పిల్లల్ని మీలో చూసుకుని ఆనందపడుతున్నాను. అక్క, ఏంటక్క ఆ మాటలు? ఏ అవునే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పమను. నేను కన్నాను కన్నాను అంటుంది కదా, అసలు ఈవిడే మనల్ని కన్నదని గ్యారెంటీ ఏంటి? అసలు ఈవిడ మనల్ని ప్రేమతో కనలేదు, తన సుఖం కోసం కని పారేసిపోయింది. ఇది మనకి తల్లేంటి? బాగా అడిగావు కార్తీక. నిజమే, ఈ ప్రపంచంలో ప్రతి అమ్మ తన ప్రయాణం సుఖంతోనే మొదలవుతుంది. బిడ్డ కడుపున పడ్డాక సుఖం సంతోషంగా మారుతుంది. బిడ్డని కనడానికి పడే పురిటి నొప్పుల్ని సుఖంగానే భావించి భరిస్తుంది. చేతిలో కన్నబిడ్డను తీసుకుని చూడగానే అప్పటి వరకు పడిన కష్టమంతా సుఖంగానే అనిపిస్తుంది. పసిబిడ్డ ఆకలి తీర్చినా, అవసరాలు తీర్చినా అమ్మకి ఆనందమే తప్ప అసహ్యం అనిపించదు. చివరికి బిడ్డ ఏడుపు వినగానే తినే అన్నం కూడా వదిలేసి ఆకలి మర్చిపోయినా అది సుఖమే అనిపిస్తుంది తప్ప బాధ అనిపించదు. నిజమే, ప్రతి తల్లి బిడ్డని తన సుఖం కోసమే కంటుంది. నేను అంతే. కాకపోతే నేనెక్కడ సుఖపడిపోతానోనని ఆ విధి ఇంతకాలం నన్ను మీ అందరికీ దూరం చేసింది. ఏయ్, ఆపు నీ సోది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాకు కన్న తల్లివి కాదు, నేను నీకు కూతుర్నే కాదు. కాకపోయినా పర్వాలేదు, కానీ నేను ఇవి మాత్రం నీ చేతికి ఇవ్వను. ఎందుకు ఇవ్వవో నేను కూడా చూస్తాను. ఇవ్వను. కార్తీక, ఇవ్వు. ఇవ్వు కార్తీక. ఇవ్వను. పోవే. ఇవ్వు. అమ్మా. ఏమైందమ్మా? అది అమ్మని అక్క తోసేసింది నాన్న. కార్తీక, రాణమ్మ అమ్మ మాట్లాడట్లేదు డాడీ. రక్తం కారిపోతుంది.
హాస్పిటల్ కి తీసుకెళ్దాం డాడీ. అలాగే. Who are you? అంటే మీరెవరు? నువ్వెన్నోసార్లు తాగి ఒళ్ళు మర్చిపోయి పడిపోతే నిన్ను బాధ్యతగా ఇంటికి చేర్చింది తనే. నువ్వు విషం తాగి చావు బతుకుల మధ్య ఉంటే తనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడింది. నిన్నే కాదు, నాకు వాకింగ్లో స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా తనే నన్ను కాపాడిందిరా. రాత్రి ప్రియ గురించి డాడీ చెప్పింది కరెక్టేనా? నాకేదో అది కట్టుకథలాగా ఉంది. అయినా ప్రియ ఎవరి సపోర్ట్ లేకుండా ఈ కోటలోకి రావడం కష్టం. తన పక్కన ఎవరున్నారు? ఏదైనా సరే ఈ ప్రియని ఇక్కడి నుంచి పారిపోయేలా చేయాలి. చేస్తాను. హలో వర్ష, ఒకసారి నా క్యాబిన్కి వస్తావా? యా షూర్ సార్. యూ గైస్ క్యారీ ఆన్, ఐల్ బి బ్యాక్ ఇన్ మినిట్స్. ఓకే. హలో, 1 minute. ఎస్, ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణ సార్ రమ్మన్నారు, వెళ్తున్నాను. నన్ను అడగాలి కదా, మీ అందరూ మీరు ఎలా వెళ్తారు? వాట్? నేను మిమ్మల్ని అడగాల? ఎందుకు? ఎందుకంటే నేను కృష్ణ గారి పిఏని కాబట్టి. లోపలికి వెళ్ళాలన్నా సార్ని కలవాలన్నా నేను పర్మిషన్ ఇవ్వాలి. చూడండి, నేను సార్ని కలవడానికి వెళ్ళట్లేదు. సార్ పిలిస్తేనే వెళ్తున్నాను. మీరు పోనివ్వను అంటే నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఓకే ఓకే ఓకే, సార్ పిలిస్తే వెళ్ళొచ్చు, వెళ్ళండి. ఒక నిమిషం. ఏంటి? వాట్? సరే చేసుకో. వాట్ డిడ్ యు సే? అర్థం కాలేదా? నడుం కనిపించేలాగా ఇలా సారీ కట్టుకోకూడదు, దాన్ని కవర్ చేయమంటున్నాను. What the hell? What are you thinking about me? I'm the chief accountant officer here. Do you know? వామ్మో, ఇదేంటి కొళాయి తిప్పినట్టు ఇలా ఇంగ్లీష్లో వాయించేస్తుంది. Is this office or a temple? Who are you to decide my dressing sense? Huh? శాంతం శాంతం, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నేనేదో మీ మంచి కోసమే చెప్తున్నాను వర్ష. వాట్? అంటే నువ్వు నాలాగా పెళ్లి కాని అమ్మాయివి కదా, నిన్ను చూసి ఎవరూ తప్పు పట్టకూడదని అలా చెప్తున్నాను, అంతే. ఇక్కడ మీరు తప్ప నన్ను ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. నేను సార్ దగ్గరికి వెళ్ళేది ఆఫీస్ విషయాలు, అకౌంట్స్ విషయాలు డిస్కస్ చేయడానికి మాత్రమే, ఫ్యాషన్ షో చేయడానికి కాదు. మైండ్ ఇట్. అవును, నువ్వు నన్ను అంటున్నావు. నీ డ్రెస్ ఏంటి?
నేను ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే తన తన పర్సనల్ పిఏని కదా. నువ్వు వెళ్ళు. అమ్మా, దీని ఇంగ్లీష్ దెబ్బకి నాకు బీపీ పెరిగేలా ఉంది. అయినా పని కట్టుకుని దీని ఎందుకు పిలుస్తున్నారు? ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ వర్ష. సార్. వర్ష, నిన్ను ఇంక ఈ జన్మలో విడిచిపెట్టను వర్ష. సార్. ఐ లవ్ యూ వర్ష. ఐ లవ్ యూ వర్ష.